అందరికీ నమస్కారం అండి. ఈ కాలంలో పెళ్ళిళ్ళు అని అనగానే అబ్బాయిలు భయపడిపోయే పరిస్థితి వచ్చింది. ఇంతకుముందు కాలంలో అమ్మాయిలు భయపడేవారు. అత్తగారి ఇల్లు ఎలా ఉంటుందో, వచ్చే భర్త ఎటువంటి వాడు, ఆడపడుచులు ఉంటారు, మరుదులు, తోటికోడళ్ళు, ఇలాంటి వాళ్ళతోటి ఎన్ని మాటలు పడాలో, వాళ్ళు ఎలా సాధిస్తారో, అసలు వాళ్ళందరూ మనస్తత్వాలు ఎలా ఉంటాయో, వాళ్ళ ఇంటికి వెళ్తే నా పరిస్థితి ఏంటి అన్నట్టు ఆడపిల్లలు భయపడేవారు. అలాగే వాళ్ళ తల్లిదండ్రులు కూడా భయపడేవారు. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. ఇప్పుడు పెళ్ళి అని అనగానే అబ్బాయిలు భయపడిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకనంటే చేసుకున్న అమ్మాయి ఎలాంటి అమ్మాయి వస్తుందో, లగ్జరీగా బతకాలని అనుకుంటుందో, అసలు మా కుటుంబ సభ్యులతో కలిసి ఉంటుందో లేదో, నాకు అసలు ఫ్రీడమ్ అనేది ఉంటుందో లేదో, బయటికి వెళ్ళనిస్తుందా, ఫ్రెండ్స్తో మాట్లాడనిస్తుందా, అసలు మా వాళ్ళతోటి ఎలా ఉంటుంది, ఏదైనా మాట అంటే ఏమో తన మనస్తత్వం ఎలా ఉంటుందో. ఇప్పుడు మాట్లాడితే ప్రతి అమ్మాయిలు గొడవలు, నచ్చకపోతే విడాకులు అంటారు, వదిలేసి వెళ్ళిపోతారు, కేసులు అంటారు. ఇప్పుడు అమ్మాయిలు అయితే అసలు ఏది కూడా అడ్జస్ట్ అయ్యే పరిస్థితిలో లేరు. ఈ పెళ్లి చేసుకోకుండా ఇలా సింగిల్గా ఉండడమే బెటరు అని అనేసి చాలామంది అబ్బాయిలు డిసైడ్ అయిపోయారు, భయపడిపోతున్నారు పెళ్ళి అనగానే. కానీ పెళ్ళి చేసుకోకముందర అబ్బాయిల లైఫ్ ఎలా ఉంటుందండి? అమ్మ నాన్న చక్కగా కుటుంబ సభ్యులతో ఉంటారు. రాత్రి ఎన్ని గంటల వరకు బయట తిరిగినా అమ్మ నాన్న కేకలు వేసినా కూడా పెద్దగా పట్టించుకోరు. వీళ్ళు అంటారు, ఎందుకు అర్ధరాత్రిదాకా ఫ్రెండ్స్తో తిరగడాలు ఏంటి, టైం లేదా పాడలేదా అని చెప్పేసి తిడతాం తల్లిదండ్రులు అన్నాక. కానీ వాళ్ళు పట్టించుకోరు. ఆ కాసేపు వీళ్ళ దారిని వీళ్ళు తిడుతూనే ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేస్తుంటారు, సరదాగా తిరుగుతుంటారు, ఆ ఊర్లు ఈ ఊర్లని ట్రిప్పులకు వెళ్తుంటారు. ఇంకా పెళ్ళికి ముందనంటే వాళ్ళు నిజంగా హ్యాపీ లైఫ్, బాగా హ్యాపీగా ఉంటారనమాట. ఇంకా పెళ్ళి అనగానే భయం, రేపు నా భార్య వచ్చిందంటే ఇలా ఫ్రెండ్స్తో తిరగనిస్తుందా, ఇలా బయట వెళ్ళడానికి ఉంటుందా, సినిమాలు, షికార్లు, ఇలా ట్రిప్పులకు వెళ్ళడానికి, ఇవన్నీ ఆగిపోతాయని కూడా చాలామంది అబ్బాయిలు భయపడుతూ ఉంటారు. కామెడీగా మనం కూడా మాట్లాడుతుంటాం, ఒరే నీ పెళ్ళి అయిపోయింది కదరా, ఇంకా నువ్వు మాతో మాట్లాడవరా, నువ్వు బయటికే రానివ్వదురా నీ పెళ్ళం, ఎప్పుడు నువ్వు పెళ్ళం కొంగు పట్టుకొని తిరగాల్సిందేరా అని ఫ్రెండ్స్ కూడా ఏడిపిస్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ రోజున అది వింత సంఘటన అని అయినా కూడా అది నిజంగా ఫ్రెండ్స్ మంచి పనే చేశారని కూడా అనిపించింది. తమిళనాడులోని ఒక పెళ్ళి జరిగిన సందర్భంలో అబ్బాయి ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక స్టాంప్ పేపర్ మీద అమ్మాయి చేత సంతకం పెట్టించుకున్నారు. ఏమని రాశారు అని అంటే, మేము చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగాం, ఫ్రెండ్షిప్గా చాలా స్నేహంగా ఉంటాము, ఇప్పుడు పెళ్ళయింది, మాకు ఎక్కడ దూరం అయిపోతాడా అని మేము భయపడుతూ ఉన్నాము, మా స్నేహం మీ పెళ్ళి ద్వారాగా మా స్నేహం విడిపోకూడదు, మేము ఇంతకుముందు ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అలాగే ఉండాలి, మేము ఎప్పుడు మాట్లాడుకున్నా, ఎక్కడ సినిమాలకు వెళ్ళినా, షికార్లకు వెళ్ళినా, ట్రిప్పులకి వెళ్ళినా కూడా మేము అందరం కలిసిమెలిసే ఉండాలి, మాకు అలా కలిసి ఉండేలాగా నువ్వు ఒప్పుకుంటావని, నీకు ఇష్టమేనని, అన్నిటికీ ఇలా పర్మిషన్ ఇస్తావని నువ్వు ఒప్పుకుని మాకు ఒక సంతకం చేయాలి, ఈ పెళ్ళి వల్ల అయితే మేము ఎప్పుడు విడిపోకూడదు, మా స్నేహబంధం అంత స్ట్రాంగ్ అయినది కాబట్టి మా ఫ్రెండ్ మాకు దూరం అయిపోవడం మాకు ఇష్టం లేదు, కాబట్టి మాతో పాటు ఎప్పుడు కలిసి ఉంటాడు అని మాకు సంతకం పెట్టాలని ఆ అమ్మాయి చేత స్టాంప్ పేపర్ మీద సంతకం చేయించుకున్నారు. చూడండి, వినడానికి కొంచెం జోక్గా అనిపించినా కూడా అబ్బాయిలు మనసులో ఎంత భయం ఉంది అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే భార్య వచ్చింది అని అంటే ఇంకా రాత్రిపూట బయట గంటలు అర్ధరాత్రి దాకా తిరగాలి అని అంటే అది కుదరదు. ఎందుకంటే భార్యలు ఒప్పుకోరు. ఇంతకుముందు సింగిల్గా ఉన్నప్పుడు అంటే పేరెంట్స్ పట్టించుకోరు, ఎప్పుడు తిరిగినా ఏమైనా నడిచిపోయింది అది. కానీ మరి భార్య ఇంట్లో ఉన్నప్పుడు టైంకి రావాలి కదా, మరి ఎదురు చూస్తూ ఉంటుంది కదా, మరి అర్ధరాత్రి వరకు తిరిగితే ఏ భార్య మాత్రం ఊరుకోదు కదా. కానీ ఇలాంటివన్నీ పెద్దవాళ్ళు కూడా అంటారు, ఒరే పెళ్ళం ఇంట్లో ఉంటే నువ్వు బయట తిరిగి ఏం చేస్తున్నావురా అని తిడుతూ ఉంటారు. వాళ్ళు తిట్టిన దాంట్లో అర్థం వేరేగా ఉంటుంది, కానీ వీళ్ళు అర్థం చేసుకునే దాంట్లో ఎలా ఉంటుంది, అగో పెళ్ళం వచ్చింది, ఇంకా పెళ్ళం దగ్గరే ఉంటాడు, బయటకు రాడు, మాట్లాడు, మాతో సినిమాకి రాడు, షికార్లకు రాడు, ట్రిప్పులకు రాడు అని ఫ్రెండ్స్ ఆ విధంగా మాట్లాడేస్తారు. కానీ మరి భార్య పెళ్లి చేసుకున్నప్పుడు మరి భార్యతోనే కదా ఉండాలి. ఇలా ఎక్కువసేపు బయట గడిపితే అది చూడడానికి కూడా అంత పద్ధతిగా ఉండదు కాబట్టి పెద్దవాళ్ళు చెప్తుంటారు. దాన్ని వీళ్ళందరూ ఏడిపించి ఎలా చేస్తారు అని అంటే, ఎక్కడ మేము విడిపోతామో, మాతో మాట్లాడనివ్వదో ఏమో అన్నట్టు వీళ్ళు ఇలాగా స్టాంప్ పేపర్ మీద రాయించుకున్నారు. కానీ అందరు ఆడపిల్లలు అలాగే ఏమి ఉండరండి. ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటానంటే అన్ని రోజులు కలిసి ఉన్న ఫ్రెండ్స్తో వదిలేయరా, నువ్వు మాట్లాడకరా అని ఏ భార్య అన్న అంటుందా? వాళ్ళు మంచి వాళ్ళు కాకపోతే వెళ్ళొద్దు అని తిడతారు. ఏ ఆడవాళ్ళైనా భార్యలైనా
ఒరే వాళ్ళ స్నేహం మంచివాళ్ళు కాదు వెళ్ళకు అని తిడతారు. గంటలు గంటలు ఓ అని తిరుగుతూ ఉంటే అక్కడికి ఇక్కడికి వాళ్ళతో కలిసి వెళ్తూ ఉంటే ఏ భార్యకైనా కోపం వస్తుంది, వెళ్ళొద్దు అని అంటారు. అందులో పెద్ద తప్పు పట్టాల్సిన విషయం ఉంది. అందరి భార్యలు అలా ఏమనరు. నాతోనే ఉండాలి, నాతో స్పెండ్ చేయాలి అని చెప్పేసి ఏ భార్యకైనా ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోకుండా భార్య వచ్చిన తర్వాత మేము విడిపోయాము, పెళ్ళం వచ్చిన తర్వాత మమ్మల్ని వదిలేస్తాడు అని ఇలా మాట్లాడుకునేవన్నీ పిచ్చి మాటలు అన్నమాట. ఎవరు కూడా అలా అన్నారు. మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళకు, మాట్లాడుకొని ఎవ్వరు కూడా అలా కండిషన్లు ఏం పెట్టరు. కాకపోతే వీళ్ళు అర్థం చేసుకునే విధానంలో అలాంటి కొత్తగా పెళ్ళైన వాళ్ళు అంటే మరి భార్యతోనే ఉండమంటారు ఎవరైనా. తిరిగి రారా అర్ధరాత్రి దాకా అని ఏ తల్లిదండ్రులైనా చెప్తారండి? ఎవరూ చెప్పరు. కాకపోతే ఇక్కడ అర్థం చేసుకోవడంలో అలా తేడాగొండి ఈ ఫ్రెండ్స్ అందరూ చూడండి తెలివిగా ఎప్పుడైనా గొడవలు వస్తే ఎక్కడ మేము విడిపోతామో అని అన్నట్టు ఆ అమ్మాయి చేత సంతకం పెట్టించుకున్నారు. అయితే వాళ్ళ స్నేహం అలా చిన్నప్పటి నుండి కలిసిమెలిసి తిరిగిన వాళ్ళు అయి ఉండొచ్చు. ఇంకా అభిమానంతో వాళ్ళు చిలిపుగా కామెడీగా ఏడిపించడానికని చేసి ఉంటారులే అని నేనైతే అనుకున్నాను. ఫ్రెండ్స్ కాబట్టి సరదా కోసం చేసి ఉంటారని అనుకున్నా. అలాగే ఆ అమ్మాయి కూడా సరదాగా నవ్వుకుంటేనే సంతకం పెట్టిందంట. నా వల్ల మీరేం విడిపోరు, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుసుకోవచ్చు, మీ బంధం ఎప్పటికీ ఇలా స్ట్రాంగ్గానే ఉంటుంది, మీరు ఎక్కడ వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు, నేనేం అబ్జెక్షన్ పెట్టను, ఆఫ్ చేయను నా భర్తని అని చెప్పేసి ఆ అమ్మాయి కూడా నవ్వుతూనే సంతకం పెట్టిందటండి. కానీ చూడండి కాలం ఇప్పుడు ఇది ఫ్రెండ్స్ కోసమే సంతకం పెట్టించుకున్నారు. కానీ ఇంకా ముందు ముందు ఈ దేని గురించి ఎలాగ సంతకాలు పెట్టుకుంటారు అనేది ఏదైనా ఒకటి జరిగిందంటే ఇంకా దాన్ని చూసి మిగిలిన వాళ్ళు కూడా మొదలు పెడతా ఉంటారనమాట. అది వాళ్ళు సరదా కోసం చేసినా కూడా కొంచెం మంచి పనిలాగానే అనిపించింది నాకైతే. అందరు అమ్మాయిలు అలాగా పీడించుకు తినేవాళ్ళు అయితే ఉంటారు, మంచి అమ్మాయిలు కూడా ఉంటారు, అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఇలాంటివి జరిగినప్పుడు కొంచెం ఇదిగా అనిపిస్తుంది. అబ్బాయిలు భయపడుతున్నారు అని అంటే కొన్ని కుటుంబ పరంగా ఉన్న విషయాల్లో అయితే భయపడాలి, కానీ ఇలా ఫ్రెండ్స్ విషయాల్లో అయితే ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. అంత మాట్లాడకుండా ఉండొద్దు అని అయితే ఎవరు అంత పెట్టారు. అలాగని భార్యను వదిలేసి అర్ధరాత్రి దాకా తిరగమని ఏ పెద్దవాళ్ళు కూడా చెప్పరు, ఏ భార్య కూడా ఊరుకోదు కూడా. ఎందుకంటే కొత్తగా వెళ్ళారంటే మరి భార్యతోనే కదా ఉండాలి. కాబట్టి ఇలాంటివన్నీ చిన్న చిన్న విషయాలైనా కానీ ఒక్కోసారి నవ్వొస్తూ ఉంటుంది. కాబట్టి ఇలా జరిగిందనమాట. సంతకం చేయించుకున్నారు ఫ్రెండ్స్ ఆ అమ్మాయి చేత, మా స్నేహం విడిపోకూడదు అని. కాబట్టి ఇలాంటి సిల్లీగా అని అనిపించినా ఇది బాగుందని అనిపించింది. ఎవరైనా సరే అబ్బాయిలు భయపడుతున్నారని అంటే ఏం భయపడకండి. మీరు ముందే పెళ్లి చేసుకునేటప్పుడు ఇలాంటివన్నీ మాట్లాడుకొని చేసుకోండి. అలాగే ఆ అమ్మాయి ఫ్రీడమ్ ఇచ్చింది కదా, మమ్మల్ని తిరగమని పర్మిషన్ ఇచ్చింది కదా అని మొత్తానికి ఈ అమ్మాయిని పక్కన పెట్టేసి ఊరి మీద తిరగమని అర్థం కాదు అక్కడ. అప్పుడు అలా చేస్తే కనుక ఎవరైనా మిమ్మల్ని తప్పు అని తిడతారు. కాబట్టి మీరు ఇక్కడ కూడా అర్థం చేసుకోవాలి. ముందు భార్యకి ఇవ్వాల్సిన ఇంపార్టెంట్ కూడా భార్యకి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాతే మీ స్నేహితులు ఫ్రెండ్స్ కానీ ఎక్కడైనా తిరగడం కానీ అలాంటివి చేయాలి. అలాగని బాధ్యత లేకుండా వదిలేసి తిరగమని కాదు అక్కడ అర్థం. ఇద్దరు అర్థం చేసుకొని ఒక అండర్స్టాండింగ్లో ఉంటే కనుక ఎవరి మధ్యన కూడా గొడవలు అనేవి రావు. ఈరోజు ఈ సంఘటన జరిగింది అని అనగానే నాకు చెప్పాలనిపించింది, అందుకని ఈ వీడియో చేశాను. ఈరోజుకి ఇదేనండి, రేపు మళ్ళీ కలుద్దాం.